ఇచ్చేది ఒకటి చే గౌరవ మాట్లాడతాడు. ద ఓన్లీ పర్సన్ ఈ కోట్స్ ఏది ఈ ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన పుట్టాడు ఈయన పుట్టాడు ఆయన పక్కన పెట్టండి. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్లో చే గౌరవాన్ని కోట్ చేస్తాడు. చే గౌరవ ఎవరు? హీఈస్ ఎ నక్సలైట్. ఓకే, ఇప్పుడు మన దేశంలో పీడబ్ల్యూజీ హెడ్ గణపతి కూడా, గణపతికి చే గౌరవకి ఏమీ తేడా లేదు. బోత్ ఆర్ కమ్యూనిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్. గణపతి మాట పెట్టడు, ఎందుకు ఇక్కడ క్రిమినల్. చే గౌరవ టీ షర్ట్ మీద క్యాప్ మీద ఉంటాడు. తన స్కూల్లో ఎప్పుడో చూసి ఫిక్స్ అయిపోయాడు చే గౌరవ గురించి. కానీ మీరు ఆ రూట్లో మీరు ఆలోచిస్తే గణపతి చేసి 1000 రెట్లు ఎక్కువ తను సాధించినవి ఏది మీరు చూసుకుంటే. ఆ మెథడ్కి మీరు అంగీకరించుకోవచ్చు. వైలెన్స్ అనేది ఆన్సర్ అనేది అది వేరే విషయం. ఈ చే గౌరవ తప్పిస్తే నెక్స్ట్ ఏమంటాడు? దవడ పాలు పడతా, పేక పిసికేస్తా, బట్టలు ఓడదీస్తా అంటాడు. ఈ వైలెన్స్ ప్రపోజ్ చేస్తున్నారు, చే గౌరవాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం వరల్డ్ అంతా మానేసింది దాని నుంచి కమ్యూనిస్ట్ ఎక్స్ట్రీమిజం అనేది. ఇప్పుడు 2 లక్షల బుక్స్ ఏంటి, ఏం లేదు ఎప్పుడు దాంట్లో. నాకు తెలిసి కార్ల్ మార్క్స్ బుక్స్ కూడా చదివి ఉండడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో 4-5 లైన్స్ ఉంటాయి. ఆ 4-5 లైన్స్ ఎవరికన్నా వస్తాయి. 2వ క్లాస్ 3వ క్లాస్ కూడా నేర్చుకోవచ్చు. సో బేసిక్లీ మీరు ఎంత ఎక్కువ చదివితే మీకు అంత ఎమోషన్ తగ్గుతుంది. ఎందుకంటే లాజికల్గా చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు వేరియస్ పర్స్పెక్టివ్స్ నుంచి. మీరు ఎమోషనల్ రెటారిక్ అన్నవాడు ఎవడైనా సరే బుక్కులు చదవడం చేస్తాడు అది. సో బుక్కులు పక్కన మేడం ఒకసారి. ఇంకోటి ఏమన్నారు మీరు క్వశ్చన్ దాంట్లో? అంటే అట్లాంటి వ్యక్తి కన్విన్స్ అయిపోతాడా ఇట్లాగంటే రాష్ట్రం కోసం? అదే అన్న. ఇంకోటి ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటారు, నేను నమ్మను. నేను ఎందుకు నమ్మనంటే పవన్ కళ్యాణ్ కొన్న ఈగోకి తను ఏమనుకుంటే అది అయిపోతుంది అనే దానికి తనకి నచ్చంది డబ్బులు తీసుకుని చేయటం అనేది తన మొహం తన అద్దంలో చూసుకోలేడు అనేది నా సైకలాజికల్ ఆస్పెక్ట్ అది. కానీ అది కాకుండా వేరేది ఏమవుతుంది, మీకు కంపల్షన్ ఉండొచ్చు, మీకు డబ్బులు అవసరం రావచ్చు, పార్టీ తన కోసం లేదు, తను సంపాదించడానికి ప్యాకేజ్ తీసుకుంటాడని మాత్రం నేను ఒప్పుకోను. తనకు అవసరం పార్టీ నడపాలి ఎలా అంటే అవి వేరు, అది దట్ ఈస్ ఎ నెసెసిటీ ఫర్ వాట్ హీఈస్ డూయింగ్.